నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు నాశనానికి అధికారులే కారణం. ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్. వైసీపీ పాలనలో భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి. విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా. డీసీపీ 2గా బాధ్యతలు స్వీకరించిన తుహిన్ సిన్హా. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు నాశనం అవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులేనని జనసేన పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని విమర్శించారు. అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనుమరుగైన దేవాలయాలను వెలికితీస్తుంటే మన ప్రాంతంలో వారసత్వ సంపదగా గుర్తించిన ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాల్గొన్నారు. అది కాదండి, ఇప్పుడు చివరిలో ఉన్నారు, వస్తున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి దిగుతూనే ఇక్కడికి వచ్చామని చెప్పాను. వచ్చినందుకు సంతోషం. ఎర్రమట్టి దెబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు, అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా, బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయిన, అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలను పైకి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కిందన ఉన్న వస్తువులు, పురావస్తువులు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చేస్తుంటే, మన రాష్ట్రంలో భూమి పైన కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. అటువంటి సైట్ని మనం హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని, ఇంకా చెన్నైలో ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకున్నాం. ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే. వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోలు కావచ్చు. ఇది ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందులు దుర్గేష్ గారికి. ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో టూరిజంకి పనికొస్తుంది. మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి, మీరు షరతు తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను. అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది, అలాగే టూరిజం కూడా, ఎకో టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు తప్పకుండా చేయండి అన్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు. ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఇదివరకు కాకినాడలో నేను మడడవులు ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు, పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడడవులు, దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడడవులు కావు, తుప్పలని రాశాడు. ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే 1.2 మీటర్స్ హైట్ని మొత్తం ఒక 58 ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు, కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ 1.5 మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తవ్వి తీస్తున్నారు. కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భరించడంలా, ఖర్చు మనం భరిస్తున్నాం, ప్రజలు భరిస్తున్నారు, ట్యాక్స్ పేయర్ భరిస్తున్నాడు. కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి. అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా
ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారంగా ఏంటంటే 3000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా, బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నాను. ద్విచక్ర వాహనాలు నడిపేవారంతా విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించి నిబంధనలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. గురువారం విశాఖ బీచ్ రోడ్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో 1K1 పేరిట చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సంకాబ్రత్ బాగ్చి, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు సంబంధించి చట్టంలో పేర్కొన్న నిబంధనలు పక్కాగా అమలు చేస్తామన్నారు. ఓకే సార్. భాస్కర్ ఎవరు లేదు కదా, వెనకొచ్చు బాగా వెనకొచ్చు, ఎవరు మైక్ collector, all other important officers from the district, and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July CP post నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 points. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవసరము టు సేవ్ లైఫ్స్. నెంబర్ 1, BIS హెల్మెట్ లేని డ్రైవింగ్, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1,75,000 ఎకరాల విలువైన భూముల్లో అక్రమాలు జరిగాయని, దీని విలువ సుమారు 35,000 కోట్లు ఉంటుందని టీడీపీ విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు. గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇళ్ల పట్టాల పేరిట 10,000 ఎకరాలు సేకరించి ఆయా భూములకు ధరలు పెంచి 10,000 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టాలని కోరారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. ఇలాంటి కట్టారు, ఎక్కడ పడితే అక్కడ మీరు చూసారు, రాజు ప్యాలెస్లా కట్టారు. ప్రతి బిల్డింగ్ తాలూకా వాల్యూ కూడా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే 1 ఎకరా. మరి ఇది కూడా ఎకరా అది కూడా అందుబాటులో ప్రజలకి ఈ వైసీపీ పాలనలో ఎంత
దోపిడీ జరిగిందనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాలు ఈరోజు విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాదాపు 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి గవర్నమెంటు ఒక అంచనాకు వచ్చింది. వాటి విలువ సుమారు 35,500 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని చెప్పి అంచనా. ఇది కాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద సుమారు 10,000 ఎకరాలు పోగేసి ఈ ఇళ్ళకి స్థలాలు లేవని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వేస్ట్ భూముల్ని ఖరీదైన రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి ఆ స్థలాలే చూపించి వీళ్ళు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర అది కూడా 10,000 కోట్ల పైనే కొట్టేశారనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద. సో ఇటువంటి భూదందా మీద కూడా శ్వేతపత్రం ఎవడెవడైతే ఈవేళ నొక్కేశారో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి. అక్కడున్న రేట్లు ఏమిటి ఇప్పటికీ కూడా మీకు తెలుసు. ఈ రాష్ట్రం మొత్తం మీద ఇల్లులు కూడా ఎక్కడ కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అనుయూలకు బిల్లులు కూడా ఇచ్చేశారు. ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ వేస్తే అక్కడ గొంగల్లా ఉన్నాయి, పునాదులు లేవు. వర్షం వస్తే ఈ వాలుగడ్డల ద్వారా కట్టిన ఇల్లు అన్నీ కూడా పునాదులతో సహా తొలగిపోయాయి. దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ధనం ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే సహించేది లేదని విశాఖ నూతన డీసీపీ 2 తుహిన్ సిన్హా అన్నారు. గాజువాకలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ 2గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా పనిచేసి జోన్ 2 డీసీపీగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా తన ప్రధాన లక్ష్యం గంజాయి రవాణాపై ఉక్కుమాతం పోవడం, అలాగే మన జోన్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముందుగా జోన్ 2 డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హాకు సౌత్ ఏసీపీ త్రినాథ్తో పాటు జోన్ 2 పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొని ఘన స్వాగతం పలికారు. నేను తుహిన్ సిన్హా IPS 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాళ్ళని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ASP నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ SP సెబ్గా, దాని తర్వాత అడిషనల్ SP అడ్మిన్ అండ్ ASR డిస్ట్రిక్ట్, తర్వాత SP ASR డిస్ట్రిక్ట్ అని పనిచేసాను. ఈ ASR డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ DCP 2 Law and Order Visakhapatnam ఇవ్వడం జరిగింది. I am very thankful for the opportunity to Honorable CM sir, DGP sir and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration తో పాటు మనం లా అండ్ ఆర్డర్ ప్రాపర్గానే మెయింటైన్ చేస్తాము. సెకండ్, నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ సెకండ్ కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్మైటీ, ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. గాజువాక తెలుగుదేశం ప్రాంతీయ కార్యాలయంలో విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
గత కొంతకాలంగా మహిళలు చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక దాడులకు ఈ గవర్నమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా పల్లా శ్రీనివాస్ స్పందించారు. అయితే 7th క్లాస్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేను ఆ పాప నుంచి సండే నుంచి ఉన్నా సండే వచ్చాను. ఇప్పుడు కూడా జనరల్గా మీడియాలో వచ్చింది కనుక దాన్ని చూసి ఊరుకుంటున్నారు. అలా కాదు, మనం ఆందోళన చేయాలి. ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అందరికీ నమస్కారం. యువకుడు శివ ఆయన ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళందరూ కూడా నా ఆఫీస్ దగ్గరకు వచ్చి చిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో మరి 3 ఆడపిల్లలు, ఒక పాప అదృశ్యం అయింది, ఇంకొక పాప రేపు గురైందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక్క కాంపెన్సేషన్ అనౌన్స్ చేయడమే కాదు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాజ్యసభ శాసనసభ్యుడిగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినమైన శిక్ష వేసేటట్టుగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పేసి వారికి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా సరే వారిపైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయింది కనుక గవర్నమెంట్ కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇంతవరకు కూడా కొంచెం, దానివల్ల ఏమైనా ఆలస్యం అయ్యవచ్చు. అన్నిదా భావించదు, మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. కఠినంగా అతి త్వరలోనే వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా రాజ్యసభ శాసనసభ్యుడిగా మీకు మాటిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. నేను కూడా మీరు ఏదైతే ఆందోళన చేశారో ఆ ఆందోళనని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కోనా తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేయని ప్రక్రియ జనసేన పార్టీ చేపట్టిందని తెలిపారు. జనసేన జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. యువత, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జనసేన పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవిందు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్ ఇటు చూడండి. ఓకే సార్ ఇటు చూడండి. మా పార్టీ పెద్దలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీడియా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో
ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని, పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలనే ఆలోచనతో దేశం మొత్తం మీద 144 పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి, తొలిసారి. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం, వారితో మాట్లాడడం, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద. ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది. మాకు ఇప్పటికే రాష్ట్రంలో 5,60,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. అలా ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటిది 5,60,000 మంది ఎక్కడా లేరు. అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు. ఈ సంవత్సరం దీన్ని 9 లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ సభ్యత్వ నమోదు చేపట్టాలని, తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అయితే మేము ఇదివరకు కంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మా ఎమ్మెల్యేలు కూడా 21 మంది, ఎంపీలు 2 మంది, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారం రావటం, ఇదంతా ఒక ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. చాలామంది ప్రజలు మాకు మెంబర్షిప్ కావాలని 3 రోజుల నుంచి అందరూ కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పాతగా జంక్షన్లో ఇది ఎవరికి వాళ్ళు చేస్తారు. మా వాలంటీర్స్ ఉన్నారు, మా నాయకులు వాళ్ళు చేస్తారు. వార్డు అధ్యక్షులు అన్ని వార్డులకు ఉన్నారు. అన్ని వార్డులో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. దానికి తోడు ఎవరికైనా సరే పబ్లిక్ కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటా ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాతగా జంక్షన్లో దీన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వైసీపీ ప్రభుత్వంలోని 600 మంది ఎస్సీ ఎస్టీ బీసీలను చంపేశారని మహాసేన రాజేష్ ఆరోపించారు. గురువారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మైనింగ్, ఇతర అక్రమాలను ప్రశ్నించిన కారణంగానే ఇదంతా చేశారని ఆరోపించారు. బీసీలను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుందన్నారు. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళ తగాదాలో పాత కక్షలో కాదు, ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు, వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు 600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని చంపారు. దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు, చనిపోయిన కుటుంబం ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి. ఈ పిన్నెల్లి అనేవాడు ఒకడే దాదాపుగా 8 మర్డర్లు, దాడులు, 79 దాడులు, ఎస్సీ బీసీ మైనార్టీల మీద 51 దాడులు అటండి. ఆ 71 దాడుల్లో దీనిలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట. దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా. ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ళ చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు. వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటినీ బయటికి మళ్ళీ రానివ్వద్దు. ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే. అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు. తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈ రోజున ఊపిరి పీల్చడం.
కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులుగా ఉండాలి, అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి. ఒకవేళ ఎక్కడైనా 1-2 దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే, అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది. దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగ సిగ్గు ఉండదు కాబట్టి, వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని, మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీరామ్ సాయి పార్లర్ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించకుండా మూసివేయడం దుర్మార్గమని విశాఖ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలకు ఆర్టీసీ యాజమాన్యం ఎటువంటి షాపుల నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. పార్లర్ కార్మికుల జీతాలు బకాయి జీతాలు చెల్లించాలి. శ్రీరామ్ సాయి పార్లర్ డిపాజిట్ చేయడాన్ని ఖండించండి. కార్మికుల జీతాలు పార్లర్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి. యాజమాన్యం డిపాజిట్ నుండి కార్మికుల జీతాలు చెల్లించాలి. ఖండించండి. టీసీ ద్వారకా బస్టాండ్లో శ్రీరామ్ సాయి పార్లరు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది కార్మికులు పనిచేశారు. వాళ్ళకి జీతాలు 2 నెలలు మే జూన్ నెల జీతాలు ఇవ్వకుండా పార్లర్ యొక్క యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. యాజమాన్యం యొక్క డిపాజిట్ ఆర్టీసీ సంస్థలో ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి డిపాజిట్ నుండి కార్మికులకి 2 నెలల బకాయి జీతాలు చెల్లించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ద్వారకా బస్టాండ్లో సిఐటిగా నిరసన తెలియజేస్తున్నాం. యాజమాన్యంతో మాట్లాడాం, మేనేజర్తో మాట్లాడితే మీ దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పి వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వాస్తవంగా జీతాలు ఇవ్వాలి అనేది ఒప్పుకుంటుంది మా మేనేజ్మెంట్, కానీ ఆ జీతాలు మేము నష్టాల్లో ఉన్నాం ఇవ్వలేమని చెప్పి మరోవైపున చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. సాయిరామ్ పార్లర్ యాజమాన్యం ఇక్కడ మూసివేసి హైదరాబాద్లో తిష్టవేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు యాజమాన్యం వెంటనే వచ్చి మేనేజ్మెంటు ఏదైతే సంస్థలో ఉన్నటువంటి డిపాజిట్ తీసుకొని వాళ్ళ యొక్క కార్మికులకి 2 నెలల జీతాలు చెల్లించి మేనేజ్మెంట్ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ద్వారకా బస్టాండ్ ఆర్టీసీ యాజమాన్యం యొక్క ఆర్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెంటనే జోక్యం చేసుకొని సంస్థలో కట్టినటువంటి డిపాజిట్ని రిలీజ్ చేయకుండా బ్లాక్ చేసి ఆ డిపాజిట్ నుండే కార్మికులకి వేతనాలు చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేరు నౌకరాజు. నేను ఇక్కడ శ్రీ రామ్ సాయి పార్లర్లో గత 1 ఇయర్గా పనిచేస్తున్నాను. ఈ మే జూన్ నెల శాలరీలు ఒక 2 మంత్స్ నుంచి ఆపివేశారు. మేము అడుగుతుంటే మీరు ఎక్కడ చెప్పుకున్నా మాకు పర్లే, మాకు నష్టాల్లోనే మేము ఇప్పుడు ఇవ్వలేము అని అంటున్నారు. మాకు ఇమ్మీడియట్గా మా శాలరీలు సెటిల్ చేయమని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు నాశనానికి అధికారులే కారణం, ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్. వైసీపీ పాలనలో భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి, విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా, డీసీపీ 2గా బాధ్యతలు స్వీకరించిన తుహిన్ సిన్హా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.